నమస్కారం. నా పేరు గోవిందరావు. నేను కోరమండల్లో లాస్ట్ 30 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను 1994లో ఇక్కడ జాయిన్ అయ్యాను యాజ్ ఎ టెక్నీషియన్ ట్రైనింగ్. నేను ఇప్పుడు మేనేజర్ లెవెల్లో ఇక్కడ వర్క్ చేస్తున్నాను. డైరెక్ట్గా కాలేజీ క్యాంపస్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఈ సోషల్ ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో నేను ఎలా బిహేవ్ చేయాలి, ఎలా సస్టైన్ అవ్వాలి అనేది నాకు తెలియదు. అప్పట్లో ఉన్న నాకు సీనియర్స్ వాళ్ళు గైడెన్స్ ఇచ్చి పేరెంటల్ కేర్తో నన్ను చూసుకొని, ఈవెన్ దో సుపీరియర్స్ ఎగ్జిక్యూటివ్స్ ఆల్సో ఎంకరేజ్డ్ మీ ఎలా బిహేవ్ చేయాలి, వాట్ ఆర్ ద రిస్క్స్, సేఫ్టీ, ఈ కల్చర్ అంతా కూడా నాకు నేర్పి నన్ను ట్రైనింగ్ ఇచ్చి నన్ను ఒక స్కిల్డ్ టెక్నీషియన్గా వాళ్ళు రూపాంతరం చెందించి వాళ్ళని నా ద్వారా యూటిలైజ్ చేయించుకున్నారు. ఆ తర్వాత నాకు చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఈ మైల్ స్టోన్స్ లైక్ సో మెనీ బిగ్ జాబ్స్. ఆ జాబ్స్లో నేను సక్సెస్ఫుల్ అయ్యాను. దానికి వాళ్ళు రికగ్నిషన్స్ ఇచ్చారు, రివార్డ్స్ ఇచ్చారు. ఈ నా లైఫ్కి కోరమండల్ జాబ్ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ జాబ్. నా ఫ్యామిలీకి దీనివల్లే ఉపాధి. మై ఫాదర్ రిటైర్డ్ ఎట్ దట్ టైమ్, ఈజ్ ఏ బిగ్ ఫ్యామిలీ. దెన్ మా ఫాదర్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు. నేను నా శాలరీయే సపోర్ట్. అట్ దట్ టైమ్ మై శాలరీ వాజ్ 1800 rupees. ఆ 1800 rupees మా ఫ్యామిలీ గ్రోత్కి నా కోరమండలే ఉపయోగపడింది. ఆ తర్వాత మా ఫ్యామిలీ గ్రోత్ చూసుకుంటూ నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఉన్న డబ్బుతో చిన్నపాటి ఫ్లాట్ కొనుక్కున్నాను. 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు టీనేజ్లో ఉన్నారు. ఒక బాబు ఇంజనీరింగ్ అయింది, జాబ్లో రీసెంట్గా జాయిన్ అయ్యారు. ఇంత ఫ్లో జర్నీ ఇలా స్మూత్గా జరుగుతున్న టైంలో మా మిస్సెస్ 2023 జూన్లో ట్రైన్ జర్నీలో సడన్గా కొలాప్స్ అయింది. బ్రెయిన్ న్యూరో ప్రాబ్లం వచ్చి ఏం చేయాలో తెలియలేదు. సడన్గా కొలాప్స్ అయింది. అలా విశాఖపట్నం వరకు వచ్చి డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే డాక్టర్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ హిస్టరీ అంతా తెలుసుకొని ఇమీడియట్గా 2-3 కార్పొరేట్ హాస్పిటల్స్ కాల్ చేశారు. ఆ కార్పొరేట్ హాస్పిటల్కి కాల్ చేసి ఎక్కడైతే బెస్ట్ ఉంటుందో, ఎవరైతే న్యూరాలజిస్ట్ బెస్ట్ డాక్టర్స్ ఉంటారో, రెస్పాండ్ అవుతారో చూసి అపోలో హాస్పిటల్కి కాల్ చేసి అపోలో హాస్పిటల్తో వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా మాకు అంతా అరేంజ్మెంట్ చేస్తే మేము అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఆవిడ ఐసీయూలో ఉంది, అడ్మిట్ చేశారు. కానీ ఐసీయూలో ఉన్న డాక్టర్స్, సో మెనీ డాక్టర్స్, సర్వైవల్ రేట్ ఈజ్ వెరీ మినిమం 10% or 20%, మ్యాక్సిమం 80% షీ విల్ నాట్ సర్వైవ్. దే హ్యావ్ టోల్డ్ లైక్ దిస్. ఐ am very shocked. And at that time my doctors, our company doctors, Mr. Balaji garu, Mr. Uday garu, Mr. Hemant garu కంటిన్యూ ఫాలోఅప్ అయ్యి బాలాజీ గారు సైకలాజికల్గా సపోర్ట్ చేశారు. ఉదయ్ గారు, హేమంత్ గారు వచ్చి డాక్టర్స్తో మాట్లాడడం, మళ్ళీ కంపెనీ మేనేజ్మెంట్తో మీటింగ్లో ఈ స్టేటస్ చెప్పటం, యూనిట్ హెడ్ గారు నాకు కాల్ చేయటం, జ్ఞానసుందరం గారు ఫాలోఅప్ అయ్యేవారు, నాకు కాల్ చేసేవారు. నెక్స్ట్ ఆ కింద లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ సుపీరియర్స్, రంగనాయకులు గారు, మా బాస్ మయాంకర్ గారు, శ్యామ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఫాలో అయ్యి డైలీ రెగ్యులర్గా ఎంప్లాయీస్ అందరూ వచ్చి నాకు సపోర్ట్ చేశారు. ఐసీయూలో ఆవిడ 1 month ఉన్నారు. ఆఫ్టర్ దట్ ఫిజియోథెరపీ 1 month. సర్వైవల్ నెమ్మదిగా రికవరీ స్టేజ్కి అలా నెమ్మదిగా వచ్చారు ఆవిడ. వచ్చిన తర్వాత ఇన్ ద మీన్ టైమ్ నా ఫైనాన్షియల్ సపోర్ట్, నా ఇన్సూరెన్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సందీప్ గారు, శ్రీనివాసరావు గారు మెడికల్ ఎయిమ్ గురించి కానీ, నా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఏమైనా అవసరమా అని కంటిన్యూగా మానిటరింగ్ చేస్తూ ఉండేవారు. నేను 2 months ఆబ్సెంట్ లీవ్ తీసుకున్నాను ఫర్ దిస్ సడన్ క్రైసిస్ ఇన్ మై పర్సనల్ లైఫ్. దానివల్ల నేను రాకపోవటం వల్ల నేను చూసే సెక్షన్స్కి మానిటరింగ్ లేదు. ఇంకొక పర్సన్ కూడా ఆ టైంలో ఇమీడియట్గా అవైలబుల్ లేరు. అప్పుడు నా సుపీరియరు డైరెక్ట్గా నా బాటమ్ లెవెల్లో ఉన్న టెక్నీషియన్స్, సిటీ టీము, సార్ మేము చూస్తాం ఆయన లేకపోయినా డైరెక్ట్గా మీరు మా మీదన ఉండండి అని నా మీదనున్న సుపీరియర్ గారితో వాళ్ళు డైరెక్ట్గా వర్క్ చేసి ఏబీసీ ట్రైన్స్, పిహెచ్, బ్యాగింగ్ 2 plants అన్నీ కూడా వాళ్ళే సిటీ అండ్ టెక్నీషియన్ టీము డైరెక్ట్గా మా సుపీరియర్తో కాంటాక్ట్ అయ్యి 2 months దాన్ని కంటిన్యూగా రన్ చేస్తూ నిలబెట్టారు. ఆ తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఈవెన్ దో స్టిల్ ఐఆమ్ అప్పుడప్పుడు లీవులు పెట్టాల్సి వస్తుంది. షీ హ్యాస్ రికవర్డ్ 80%. ఎంత హ్యూమానిటీ చూపించారంటే మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్, డాక్టర్స్ సపోర్టెడ్ మీ. అంత హ్యూమానిటీతో నాకు సపోర్ట్ చేసి నా జీవితాన్ని నిలబెట్టారు. సడన్ పర్సనల్ క్రైసిస్, అన్ఎక్స్పెక్టెడ్. వై? బికాజ్ నేను కోరమండల్లో 30 years పని చేయగలుగుతున్నానంటే 25 years జర్నీ నా వైఫ్తోనే ఉంది. నా వైఫ్ కోరమండలే నాకు జర్నీ. నాకు బయట ప్రపంచం తెలియదు. కంటిన్యూగా ఇక్కడ మార్నింగ్ టు నైట్
24 అవర్స్ వర్క్ చేసిన రోజులు ఉన్నాయి వితౌట్ హెర్ సపోర్ట్. అలాంటి లైఫ్ పార్ట్నర్కి ఏం జరుగుతుందో అన్నప్పుడు ఆ లైఫ్ పార్ట్నర్ నీ లైఫ్ పార్ట్నర్ని నీకు భరోసా ఇస్తాం అనేసి అన్నారు. జ్ఞానసుందరం గారు యూనిటెడ్ ఒకటే మాట అన్నారు. ఆ సావిత్రి యమధర్మరాజుకి ఎలాగా ఫైట్ చేసి తెచ్చుకుందో నీ వైఫ్ నువ్వు అలా ఫైట్ చేసి తెచ్చుకున్నావు అని జ్ఞానసుందరం గారు అన్నారు. ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్. మై లాస్ట్ అంబిషన్ ఈస్ టు ఐ వాంట్ టు సస్టైన్ ద ఓల్డ్ our seniors culture and new adapting good cultures, and I want to share my personal professional skills to the newcomers. That is only I want to give the service to the company. Namaskar.